శాంతిప్రసాద్ గారికి నమస్కారం. అంటే మన చౌదరి గారు ఏంటో కలిసి వెళ్ళాలని అనేటువంటి కోరికలో తప్పేం లేదు, కానీ మా వారాంత పలుకులు ఆయన ఒప్పుకోవట్లేదే. ఆయన ఒప్పుకోవాలి కదా. మీకు ఎందుకు ఈ మాట అంటే లాస్ట్ సండేలో మా వారాంత పలుకులు ఆయన క్లియర్గా రాసేశారు సార్. ఏమంటే బీజేపీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తోటి కలిసి వెళ్ళటం అంటే అదేదో బ్రాహ్మణార్థం అవుతుంది, బలవంత బ్రాహ్మణార్థం అవుతుంది. అందుకని భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళు వెళ్ళి బీజేపీ వాళ్ళతోటి అది ఉన్నట్టు చదవాలంటే తెలుగుదేశం జనసేన తరఫున ఎవరి ప్రయత్నాలు జరుగుతుంటే పొత్తు కోసం ఒత్తిడి తేవద్దు, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చచెప్పడానికి తెలుగుదేశం జనసేన ప్రయత్నిస్తోంది అని చెప్పి మా వారాంత పలుకులు ఆయన మన సండే రాయటం జరిగింది. ఆయనే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకవేళ కనుక వారితోటి కనుక పొత్తు పెట్టుకునేటట్టయితే మనం నష్టపోతాము అని చెప్పనని వారి యొక్క పలుకులు. అయితే ఇక్కడ మొదట మనం చూడాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ, నేను చాలాసార్లు చెప్తా వస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0 వచ్చినా వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడేవో సీట్లు తెచ్చుకుని అక్కడేదో కేంద్రంలో రావాలనేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఆ రకంగా లేకుండానే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గరికి రాణిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇది దాదాపు 9 నెలల నుంచి చెప్తూనే వస్తున్నా. ఎందుకు అని చెప్పనంటే ఇందాక చౌదరి గారు చెప్పినట్టు కలిసి వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఉంది. 2014లో యాక్చువల్గా కలవటం ఇష్టం లేదు. మీకు కూడా తెలుసుది. 2014లో గజపతి నగరం దగ్గరికి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేవు, ఏమీ లేవు అంటే ఇమీడియట్ గా భారతీయ జనతా పార్టీ కూడా 175 స్థానాలకి 25 పార్లమెంట్లకి రెడీ అయిపోతున్న వేళ అప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వాళ్ళందరూ కలిపి మళ్ళా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సబ్జెక్టు కరెక్షన్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వద్దు అని చెప్పంటాం. సరే వీళ్ళందరూ కూడా కాదు, మనం భారతీయ జనతా పార్టీ దగ్గర కలిసి వెళ్ళాలి, అక్కడ మోడీ హవా ఉంది అని చెప్పనని ఆ రోజున వెళ్ళారు అనేటువంటిది చాలా వరకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ పరిస్థితి ఏమిటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2018లో వెళ్ళిపోవటం ఒక ఎత్తు అయితే, ఇందాక చౌదరి గారు చెప్తున్నారు మాకు ప్రత్యేక తరగతి హోదా లేకపోతే వాటి మీదే కనుక మీకు అయ్యేటట్లయితే ఇవాటి రోజున ఈ పరిస్థితి బీజేపీ తోటి మీకు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ పచ్చ మీడియా ఏమని రాస్తున్నారు, బీజేపీ ఇక్కడ సర్వనాశనమైంది, ప్రజలందరి మీద విపరీతమైన వ్యతిరేకత బీజేపీకి ఉన్నది అని చెప్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వెళదామని అనుకుంటుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం